Hello friends, welcome to TechNews episode 953. ఈరోజు డేట్ 8th February 2022. ఫ్రెండ్స్ ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు అమెజాన్లో మీకు జింక్ పవర్ బ్యాంక్ ఒకటి ఉంటుంది 10,000 mAhది. దీని రెగ్యులర్ ప్రైస్ 900 దాకా ఉంటుంది, కానీ ఈరోజు మీకు 45% కూపన్ ఒకటి అవైలబుల్గా ఉంది. అంటే ఫైనల్గా మీకు అరౌండ్ ఇది 460 రూపీస్కేమో వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, సూపర్ డీల్ అనమాట. 10,000 mAh పవర్ బ్యాంక్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా ఇది ఉంటుంది. అండ్ ఈరోజు సాయంత్రం మీకు చాలా వరకు రెనోడ్ ప్రొడక్ట్స్ మీద OnePlus కావచ్చు, జాబ్రా కావచ్చు, ఇలాంటి చాలా వరకు పాపులర్ బ్రాండ్స్ సంబంధించిన రెనోడ్ ప్రొడక్ట్స్ లూట్ అనేది చాలా పెద్దది వచ్చింది. ఒక మెయిన్ లింక్ ఇస్తాను, అందులో ఇంకా ఏమైనా అవైలబుల్గా ఉంటే ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఈ రెండు డీల్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి, జింక్ పవర్ బ్యాంక్ కావచ్చు, ఈ రెనోడ్ ప్రొడక్ట్స్ కావచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఈరోజు మన ఇండియాలో టెక్నో పోవా 5Gని లాంచ్ చేసేసారు. దీని ప్రైస్ మీరు 20,000 రూపాయలు పెట్టారు. ఇది 14వ తారీఖు నుంచి మీకు అమెజాన్లో సేల్లోకి అయితే రానుంది. 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. పర్లేదు, మంచి ప్రాసెసర్ దీంట్లో వాడారు. బ్యాక్ సైడ్ 50+2+2, ఫ్రంట్ సైడ్ ఏమో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ నియర్లీ 6000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో దీని ప్రైస్ వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ మీకు 20,000 రూపాయలు పెట్టారు. ఇంకొంచెం తక్కువగా పెడితే బాగుండేదేమో. అది కాకుండా అంత దీంట్లో సాఫ్ట్వేర్ అనేది అంత పెద్ద ఇంప్రూవ్డ్ సాఫ్ట్వేర్ ఏమి ఉండదు కాబట్టి ఇంకొంచెం తక్కువ ప్రైస్లో పెడితే బాగుండేది. కానీ హార్డ్వేర్ పరంగా మాత్రం పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్ దీంట్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఫిబ్రవరి 14వ తారీఖున మన ఇండియాలో ఇన్ఫినిక్స్ 5G అని ఒక 5G మొబైల్ని లాంచ్ అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ లాంచ్ డేట్ని కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈరోజు వీళ్ళ కంపెనీ హెడ్ అనీష్ కపూర్ అనుకుంటా కదా, సో ఈయన ఒక అన్బాక్సింగ్ వీడియోని, అఫీషియల్ అన్బాక్సింగ్ వీడియోని షేర్ చేశారు. ఆ అన్బాక్సింగ్ వీడియోలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లేతో రాబోతుంది. మోస్ట్ ప్రాబబుల్గా ఇది కూడా మనకి IPS LCD డిస్ప్లేనే అయి ఉంటుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్ దీంట్లో కూడా వాడబోతున్నారు. అండ్ అండర్ 20,000 రూపీస్లోనే ఉంటుందని చాలా రోజుల నుంచి మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మనకి 12 మెగాపిక్సెల్ టెలిఫోటోను వాడుతున్నారు, టెలిఫోటో లెన్స్ని. ఇది మాత్రం కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే అండ్ మంచి విషయం కూడా. అండ్ ఇది 12 మెగాపిక్సెల్, మరి తక్కువ మెగాపిక్సెల్స్ కూడా కాదు, మంచి కెమెరానే వాడుతున్నారు. అండ్ ఇది 30x వరకు జూమ్ కూడా క్యాపబిలిటీస్ ఉంటాయి అంట మరి. సో చూడాలి, దీని హార్డ్వేర్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది అరౌండ్ 17,000-18,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. దీంట్లో సాఫ్ట్వేర్ కానీ కొంచెం వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ఒక లుక్ వేదగ్గ ఫోన్ అయితే అవుతుంది. అండ్ వీళ్ళ ఫీచర్స్ కూడా చాలా బెటర్గానే తీసుకొస్తున్నారు. ఇది 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ ఎంత అనేది మీకు ఆ రోజు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఫైనల్గా మనకు ఒక గుడ్ న్యూస్. సో ఫైనల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతున్న సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్లో స్నాప్డ్రాగన్ వేరియంట్ని వాడబోతున్నట్టు నిన్న ఇషాన్ అగర్వాల్ కన్ఫర్మ్ చేశారు. సో దీని ప్రకారం చూసుకుంటే 3 ఫోన్లు కూడా మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తోనే రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంతో పాటు శాంసంగ్ వాళ్ళు ఇంకొకటి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, శాంసంగ్ ఫోన్స్కి ఏవైతే ఇప్పుడు ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా, ఈ ప్రీమియం ఫోన్స్ లాస్ట్ జనరేషన్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్స్కి కూడా 4 సంవత్సరాల పాటు ఏమో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు. అండ్ 5 సంవత్సరాల పాటు ఏమో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. 4 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అంటే ఆండ్రాయిడ్ వెర్షన్స్ అనమాట. ఇప్పుడు లాంచ్ కాబోతున్న S22 సిరీస్లో మీకు డిఫాల్ట్గా బై డిఫాల్ట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది కదా. ఆ తర్వాత 4 అంటే ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వరకు వస్తాయి. అండ్ మీకు 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అంటే టోటల్గా వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ లాంటివి రిలీజ్ చేయడం అనేది టోటల్గా మీకు 5 years పాటు వీళ్ళు ఇస్తారనమాట. ఇది ఖచ్చితంగా ప్రీమియం ఫోన్స్ కొనాలనుకునే వాళ్ళకి, కొంటున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఊరికే ఫోన్లు మార్చాల్సిన అవసరం లేకుండా ఒకసారి ఫోన్ కొనుక్కుంటే దాన్ని పగలకుండా, డ్యామేజ్ కాకుండా వాడుకుంటే ఒక 5 సంవత్సరాల పాటు మీరు ఫోన్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్ అనేది ఓన్లీ శాంసంగ్ S సిరీస్ ఫోన్స్కి మాత్రమే పాసిబుల్ అనమాట. లాస్ట్ జనరేషన్ S21 సిరీస్కి, ఇప్పుడు లాంచ్ అవుతున్న S22 సిరీస్కి
అలాగే ఫ్యూచర్లో రాబోతున్న ఫోన్స్కి, అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 3, అలాగే ట్యాబ్ విషయానికి వెళ్తే ట్యాబ్ S8 సిరీస్కి ఈ అప్గ్రేడ్స్ పాలసీ అనేది వర్కౌట్ అయితే అవుతుందని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీరు ఒకవేళ ఎక్కువ బడ్జెట్లో పోయినా సామ్సంగ్ కొనొచ్చా బ్రదర్ అంటే ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు అప్డేట్స్ అంటే ఖచ్చితంగా ఇది యాక్సెప్ట్ చేయదగ్గ డీల్ అని చెప్పాలి. Xiaomi వాళ్ళు కూడా రీసెంట్గా Mi 11T Pro లాంచ్ అవుతున్నప్పుడు కూడా కన్ఫర్మ్ చేశారు. 3 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్, 4 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. అంటే ఓవరాల్గా ఈ ఫోన్కి Mi 11T Pro లేదంటే Xiaomi 11T Proకి 4 సంవత్సరాల పాటు అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట అని చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మీకు Mi 11T Pro అన్బాక్సింగ్ అయితే వచ్చింది. ఇలాంటి వీడియోస్ కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. సో హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ లింక్ ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కొంచెం మంచి వ్యూస్ వస్తాయి, మంచి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటి ఫోన్స్ అయితే వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్కడైనా సరే షేర్ చేయండి, కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక్కడ వీడియో అయితే ఉంటుంది. ఖచ్చితంగా నా కోసం అలా వెళ్ళి ఒక 1 minute వీడియో చూసేసి ఒక లైక్ కొట్టి వీలైతే ఒక కామెంట్ రాసి వచ్చేయండి. వీడియో ఎలా ఉంది, అలాగే ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు వీడియోలో అనేది కూడా ఫీడ్బ్యాక్ రూపంలో రాయండి. ఇది ఖచ్చితంగా అవసరం కూడా. హోప్ అండర్స్టాండ్. ఇక్కడ వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, రిక్వెస్ట్ లాగే తీసుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేసింది. పోకో M4 Pro 5G అనేది మన ఇండియాలో ఫిబ్రవరి 15వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు పోకో వాళ్ళు షేర్ చేశారు. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్మీ నోట్ 11Tని మన ఇండియాలో రీబ్రాండ్ చేస్తున్నారు కదా. సో అరౌండ్ నేను అనుకోవడం 13-14 వేల రూపాయల బడ్జెట్లో లేదంటే అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి IQOO నుంచి IQOO రీసెంట్గా IQOO 9 సిరీస్ని మన ఇండియా లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది కదా. సో దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అనేది ఈరోజు రివీల్ అయిపోయింది. ఇది మనకి ఫిబ్రవరి 23వ తారీఖున మన ఇండియాలో ఈ IQOO 9 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. ఈ IQOO 9 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్లు ఉంటాయని చెప్పాను కదా. IQOO 9 SE స్నాప్డ్రాగన్ 888 5G, అలాగే IQOO 9 స్నాప్డ్రాగన్ 888 ప్లస్ 5G అండ్ IQOO 9 Pro స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఉంటుంది. కెమెరాలు మాత్రం ఈసారి సూపర్గా ఉంటాయి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, చాలా చాలా ప్రీమియంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ప్రైస్ ఎంత అనేది ఫిబ్రవరి 23వ తారీఖే మీకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా ఫైనల్గా ఈరోజు కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 24వ తారీఖున మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా మోటరోలా Edge 30 Pro అనే మొబైల్ని లాంచ్ చేయబోతుంది. పేరేమి వీళ్ళు అఫీషియల్గా టీచ్ చేయలేదు కానీ ఇది అనుకుంటున్న పేరు అనమాట. ఎందుకంటే గ్లోబల్గా లాంచ్ అయిన ఏదైతే X30 మొబైల్ ఉందో, గ్లోబల్గా ఫస్ట్ లాంచ్ అయిన మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అని అనుకున్నాం కదా. ఆ ఫోన్ పేరు X30 యాక్చువల్గా. దాన్ని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా Edge 30 Pro అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అనేది ఈరోజు తీసుకొచ్చారు. సేమ్ అదే రోజున మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్లో ఇది ఈజీగా 40,000 టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ ఒక ప్యాడ్ని తీసుకురాబోతుంది గ్లోబల్గా, అలాగే ముఖ్యంగా మన ఇండియాలో కూడా ఈ ప్యాడ్ అయితే లాంచ్ అవుతుంది. OnePlus ప్యాడ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 12తోనే రాబోతున్నట్టు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది వివో ప్యాడ్ అనమాట. వివో ప్యాడ్ని వీళ్ళు కూడా రీమోడలింగ్ చేసి లేదంటే అలాంటి డిజైన్తోనే వస్తుంది. కాకపోతే ఇది OnePlus బ్రాండింగ్లో ఉంటుందన్నమాట. సేమ్ బ్రదర్ ఫ్రమ్ ద సేమ్ మదర్ కదా. సో అందుకని అలాంటి డిజైన్తోనే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తోనే ఈ ట్యాబ్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K50 సిరీస్ అనేది ఫిబ్రవరి మంత్లోనే చైనా లాంచ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ ఇమేజ్ అనేది ఈరోజు ఒకటి లీక్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఇమేజ్ అని తెలుస్తుంది. మరి వివోలో లీక్ అయిపోయిన ఇమేజ్ అనమాట. ఇది ఇలాగే ఉంటుందా లేదని మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ K50 సిరీస్లో అట్లీస్ట్ 2 లేదా 3 ఫోన్లు వీళ్ళు లాంచ్ చేస్తారు. ఆ 2 లేదా 3 ఫోన్లు ఒక ఫోను ఖచ్చితంగా మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో పోకో F4 సిరీస్లో ఏదో ఒక ఫోన్ లాగా లాంచ్ అవుతుంది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో ఇంకొక కొత్త ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతుంది. రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో రియల్మీ బుక్ అని ఒకదాన్ని లాంచ్ చేశారు కదా. దానికి అడ్వాన్స్డ్ వర్షన్ రియల్మీ బుక్ ప్రైమ్ అనే పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా రీసెంట్గా వీళ్ళు చైనాలో రియల్మీ బుక్ ఎన్హాన్స్డ్ వర్షన్ అని ఒకటి లాంచ్ చేశారు కదా. సో దాన్నే మన ఇండియాలో ఇప్పుడు దాని పేరు మార్చి రీమోడలింగ్ చేసి రీబ్రాండింగ్ చేసి తీసుకొస్తున్నారు రియల్మీ బుక్ ప్రైమ్ అనే పేరుతో. ఇది వెరీ సూన్ మన ఇండియాలో అయితే ఖచ్చితంగా లాంచ్ కాబోతుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇదేంటంటే
ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అనమాట ఇది. సో దీని రేటింగ్ 4.4 ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ ₹300. ఇది ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. రేటింగ్ 4.4 ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఒక లుక్ అయితే వేయండి, ఒక 1 minute అలా చూసేలా చేసేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.